9 ఇయర్స్ ఉన్నప్పుడే ఇండస్ట్రీకి వెళ్ళావు. 9 ఇయర్స్ అంటే అప్పుడు చిన్న పిల్లవి. ఎంతసేపటికి ఎలా ఉంటుందంటే ఆ ఏజ్‌లో మార్నింగ్ స్కూల్‌కి వెళ్ళాలి, ఈవినింగ్ ప్లే గ్రౌండ్‌కి వెళ్ళాలి, ఆడుకోవాలి. ఈ వేలో థింక్ చేస్తూ ఉంటారు. అండ్ అమ్మ ఏమన్నా చేస్తే తినాలి, నాన్నతో ఆడుకోవాలి. ఇది ఆ టైప్ మైండ్ సెట్ ఉండే వయసులో నువ్వు మూవీకి వెళ్ళి కెమెరాస్ ముందు యాక్షన్ అనగానే ఒక డైలాగ్ చెప్పడం, యాక్టింగ్ చేయడం అనేది నీకెప్పుడు అది ఒక బిగ్ టాస్క్ లాగా అనిపించలేదా? అంటే బిగ్ టాస్క్ లాగా అంటే అంటే అక్కడ చిన్నప్పుడు ఉన్నంత సేపు ఆడుకోవాలి, నేను కూడా ఇంటికి వెళ్ళాలి అని ఉండేది. కానీ అది మెల్లమెల్లగా దిస్ ఇస్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ మీ. మేబీ ఇది నాకేమైనా చూపిస్తుందేమో ఫ్యూచర్లో, ఐ హ్యావ్ టు అన్నట్టు. అది అది అంత కష్టంగా అనిపించలేదు నాకు. అంటే చైల్డ్హుడ్ ని త్యాగం చేస్తున్నామేమో, వీఆర్ డూయింగ్ సాక్రిఫైస్ అంటే ఇప్పటి వరకు అయితే నేను చేసిన షూట్స్ అన్నిట్లో అంత అంటే నాకు ఆ షూట్ కూడా నేను ఎంజాయ్ చేసేదాన్ని అన్నమాట. అంటే ఈ మేబీ ఇంట్లోనే కాదు, ఇక్కడ కూడా ఐ కెన్ ఎంజాయ్ అని చెప్పి అక్కడిక్కడ తిరగడం కానీ. ఎందుకంటే వన్స్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మీకు చాలా మంది ఫ్రెండ్స్ అనేది ఉంటారు. ఆ ఫ్రెండ్స్ ని చూసి మీ ఇదంతా మేబీ అక్కడే మీకు ఎంజాయ్మెంట్ అక్కడే వెతుక్కునే వాళ్ళేమో. అంతే. ఎప్పుడు ఇది ఎందుకు వచ్చింది అనిపించలేదు, కానీ ఎందుకు రాలేదు అనేవి ఇంకా ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైనా మీకు అంటే ఈ మూవీ మీరు క్యారెక్టర్ అని చెప్పి ఆ క్యారెక్టర్ మీకు మిస్ అయిన సందర్భాలు ఉన్నాయా? నాకుంది. అంటే యాక్చువల్లీ నాకు గోస్ట్ ఉందన్నమాట. అది నాకు మిస్ అయ్యి దీనికి వచ్చింది. అంటే నీకు మిస్ అయ్యి తనకి రావడం, తనకి మిస్ అయ్యి నీకు రావడం అది ప్రాబ్లం కాదు. ఎందుకంటే ఇద్దరు సిస్టర్సే కాబట్టి. ఇది ఎప్పుడంటే వన్స్ మీరు హీరోయిన్స్ అయిన తర్వాత ఏదైనా పెద్ద హీరోతో ఛాన్స్ వచ్చి అప్పుడు మిస్ అయితే అబ్బా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు చిన్నపిల్లలే కదా. నాకు ఒక వెబ్ సిరీస్ వచ్చిండే, చూసినప్పుడు ఓకే అనిండే, కానీ నా ఏజ్ చెప్పినప్పుడు దిస్ ఇస్ యాప్ట్ అన్నారు. కానీ నా హైట్ చూసాక అమ్మో పెద్ద పిల్ల అయిపోతుంది అన్నప్పుడు ఎందుకింత పొడుగ్గాయని అనిపించేది. కానీ ఇప్పుడు చాలా అడ్వాంటేజ్ ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. పొడుగ్గా ఉండడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అంటే ఇండస్ట్రీకి పొడుగ్గా ఉండే అమ్మాయిలు కూడా చాలా అవసరం. ఏ డ్రెస్ వేసినా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఫ్యూచర్ లో నీకు అర్థమవుతుంది నేను పొడుగ్గా ఉండడం మేబీ ఇట్స్ మై లక్ అని చెప్పేసి. నీతో కంపేర్ చేస్తే అక్క కొంచెం పాపం హైట్ తక్కువ కదా. ఓకే. అండ్ ఇంకా మీరు చెప్పండి అసలు అంటే లైక్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇంకా మీరు లైక్ అంటే హ్యాపీగా ఫీల్ అయిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? నాకు వచ్చిన కాంప్లిమెంట్సే దే ఆర్ ద బెస్ట్. యాక్చువల్ చెప్పాలంటే నువ్వు మహానటివి, అది పక్కన పెట్టేస్తే అక్క షూట్ టైంలో అక్క కంటే ఎక్కువ నేను ఎంజాయ్ చేస్తా నిజం చెప్పాలంటే. అంటే అక్క షూట్ చేయడంలో బిజీ ఉంటది, నేను ఆడుకోవడంలో బిజీ ఉంటా. ఎవ్రీ టెక్నీషియన్ తో, లైట్ మెన్ తో, కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళతో అందరితో మాట్లాడేది. ఒక 2 days అలా వచ్చేది, మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయేది. నెక్స్ట్ డే నేను షూట్కి వెళ్ళినప్పుడు మీ చెల్లి రాలేదా అందరినీ ఫ్రెండ్స్ చేసేసుకునేదానివా? అంతే. అది మీ చెల్లి రాలేదా, అయ్యో తీసుకురావాల్సింది అని వాళ్ళు అనడం. కానీ అందరూ నాట్ ఓన్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్ అవ్వచ్చు, లైట్ డిపార్ట్మెంట్ అనుకున్నావా ఏంటో నాకే రికగ్నైజేషన్ లేదు రికగ్నైజేషన్ లేదంటే ఇది ఎక్కువ గుంజేసేది అనమాట, డామినేటింగ్ ఉండేది. కృష్ణగాడి వీరప్రేమ గాథలు అయితే అక్క నాని అన్నతో ఉండడం కంటే నేను ఎక్కువసేపు ఉండేదాన్ని ముచ్చట పెట్టుకుంటూ, స్టోరీస్ చెప్తూ. అండ్ వాట్ అబౌట్ నాని గారితో హీస్ వెరీ ఫ్రెండ్లీ వి నో. అండ్ నువ్వు అప్పుడే మూవీలోకి ఫస్ట్ మూవీ నీకు అది కదా. అండ్ నాని గారితో వర్క్ చేయడం నీకు ఎలా అనిపించింది? ఆబ్వియస్లీ అప్పటి వరకు ఈ నాని గారు చాలా పెద్ద యాక్టర్ కాబట్టి ఫస్ట్ డే అట్లా ఫస్ట్ డేనే షూట్ అప్పుడు కలిసాను అనంతపూర్లో. నైట్ షూట్, నైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు వచ్చి సో టెన్స్డ్. అప్పుడు చాలా చిన్నగా ఉండే కాబట్టి అవి సో టెన్స్డ్ వచ్చారు. ఓ నువ్వేనా, ఓ హాయ్ బాగున్నావా, ఓకే చేసేద్దాం మనము. అది చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. భయం పోయిందా? అది ఆ రోజు ఇలా టక్కు మంది తీసారంటే నెక్స్ట్ డే నుంచి మొత్తం మేము మా క్యారవెన్ లో కూడా ఉండేవాళ్ళం కాదు. ఆల్ 3 of us మొత్తం నాని అన్న క్యారవెన్ లోనే ఉండేవాళ్ళం. నాని అన్న ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్లేవాడు, కూర్చోబెట్టేవాడు, ఫ్రూట్స్ తెచ్చేవాడు, తినిపించేవాడు మాకు అన్ని. ఇక్కడ హైదరాబాద్ అవుట్స్కట్స్ లో కానీ ఇక్కడ హైదరాబాద్ లో ఎప్పుడైతే మాకు షూట్ ఉండేదో అంజు అక్క వచ్చేది విత్ కప్ కేక్స్, బ్రౌనీస్ అని తీసుకొచ్చేది. నాని అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం మేము. ఫ్యామిలీ మొత్తం కూడా మీతో మంచి ఫ్రెండ్లీగా వెరీ ఫ్రెండ్లీ. నాని అన్న వాళ్ళ ఫాదర్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, దే వర్ వెరీ ఫ్రెండ్లీ అండ్ వెరీ క్లోజ్. ఓకే. సో ఫస్ట్ మూవీతోనే ఇండస్ట్రీలో మంచి ఎంజాయ్ చేసావు నువ్వు నాని గారి ఫ్యామిలీ తోటి. అందుకే నాకు అదంతా ఎప్పుడు కష్టం అనిపించలేదు యాక్టింగ్ అనేది. అండ్ నీకు ఇండస్ట్రీలో ఫేస్ చేసిన వాటిలో ఇది మోస్ట్ మెమరబుల్ మూమెంట్ అని చెప్పేసి ఏదైనా ఉందా? లైక్ చాలా హ్యాపీగా ఫీల్ అయిన సందర్భం, అబ్బా నాకు ఇది చెయ్యాలి అనిపించింది,
నేను చేసేసాను అని చెప్పి నీకు ఏదైనా అనిపించిందా? అంటే ఇప్పటివరకు నేను చాలా లైక్ సెలెక్టెడ్ రోల్స్ కానీ కొంచెం ఇంపార్టెంట్ రోల్స్ అలా తీసుకునేదాన్ని. ఓకే. నా ఫేవరెట్ యాక్టర్ విజయ్ దేవరకొండ గారు. అండ్ ఎప్పుడైనా నా లైఫ్లో చేయాలి ఒక క్యారెక్టర్ చేయాలి అని అనుకున్నాను. అండ్ మొన్న ఒక క్యారెక్టర్ వచ్చిండే, బట్ ఇట్ వాస్ సో షార్ట్ అనమాట. చాలా చిన్న క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు సార్ వాళ్ళ అప్కమింగ్ మూవీలో. సో చాలా చిన్న క్యారెక్టర్, జస్ట్ 2 days షూట్ ఉంటుంది, మీరు వెళ్ళాలి అని అన్నారు. బట్ అంటే కాంబినేషన్ లో ఉంది విజయ్ దేవరకొండ చిన్న షార్ట్ కాంబినేషన్ లో ఉంటది. వెళ్ళి మీరు డైలాగ్ చెప్పాలి, కాంబినేషన్ లోనే ఉంటది, కానీ ఇట్స్ జస్ట్ 1 day షూట్ అని అన్నారు. నేను ఆ 1 day షూట్ అవన్నీ ఏం లేకుండా మీటింగ్ హిమ్ అని ఫుల్ ఉండే అన్నమాట. కానీ నీకు అలవాటు అయిపోయిందా ఎవరితో అయినా? ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చేసిందా? ఐ కెన్ డూ విత్ ఎనీవన్ అని చెప్పేసి? అంతే, అదైతే వచ్చింది. ఇప్పుడు ఆ ఫియర్ లేదేమో, అంటే ఏమో అమ్మో చెయ్యాలా, అమ్మో ఆ హీరోతోనా, వద్దు అని చెప్పేసి చేయలేనేమో, వద్దు అని అయితే ఎవరికి అనిపించదు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎవరైనా ఛాన్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళే. కానీ అమ్మో ఇంత పెద్ద హీరోతో నేను యాక్ట్ చేయగలనా అని చెప్పి ఎప్పుడు భయం వేయలేదా? అది ఎప్పుడు ఉండేదే. అంటే ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ అన్ని పెద్ద హీరోసే కాబట్టి అరే అంత పెద్ద సార్తోనే మంచిగా చేయాలి, నా కాన్ఫిడెంట్ ఆ లెవెల్ ఉండాలి అని ఉంటుంది ఎలా అయినా. నీ ఫేవరెట్ హీరో ఎవరు పాప? నాకు పెద్ద లిస్ట్ ఉంది. పెద్ద లిస్ట్ చెప్తుంది అక్క. సింపుల్ గా అంటే చాలా సింపుల్ గా చెప్పేసింది కదా. నాకు ఫస్ట్ పవన్ కళ్యాణ్ సార్, నాని అన్న, రజనీకాంత్ సార్, ధనుష్ సార్, ఇంకా ఉన్నారు చాలా. ఎవరెవరితో యాక్ట్ చేయాలనుకుంటున్నావని అడగలేదు, ఫేవరెట్ హీరో అని అడిగాను. పవన్ కళ్యాణ్ సార్. ఫస్ట్ పవన్ కళ్యాణ్. కానీ నువ్వు ఎంత ఇంటెలిజెంట్ తెలుసా, డైరెక్టర్స్ కి హింట్ ఇస్తున్నావు. నేను రజనీకాంత్ గారితో చేయాలనుకుంటున్నాను, నేను పవన్ కళ్యాణ్ గారితో చేయాలనుకుంటున్నాను, కంపల్సరీ వీళ్ళందరితో చేయాలనుకుంటున్నాను నిజంగా. కాకపోతే ఏంటంటే వాళ్ళని నీ ఫేవరెట్ హీరోస్ కింద కన్వే చేస్తున్నావు. బట్ డైరెక్టర్స్ నీ కోసం ఎవరైనా వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, సావిత్రి గారితో చెయ్యాలి వాళ్ళు, నేను వీళ్ళైతేనే చేస్తాను అని చెప్పేసి చెప్తున్నాను యాక్చువల్గా. అందుకే పెద్ద లిస్ట్ అన్నావు. అక్కేంటంటే ఏదో పాపం అక్క ఆల్రెడీ చేసేసింది ఫేవరెట్ హీరో తోటి. చేయలేదు ఇంకా, అంటే నా 2 ఫేవరెట్ హీరోస్తో చేసేసాను. నాని అన్నతో చేసేసాను అండ్ విజయ్ దేవరకొండ గారితో చేశాను. పవన్ కళ్యాణ్ గారు మిగిలిపోయారు చేయాలి. పర్లేదమ్మా, అక్క చెల్లెలు ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద కన్నేసారని అర్థం. సో మీకు వచ్చే డైరెక్టర్స్ కూడా మీకు ఆఫర్స్ ఇస్తారులే, బాధపడకండి.